నమస్తే అండి. వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై విజిలెన్స్ కేసు నమోదైంది. ఈ మేరకు ఆయన సోమవారం నుంచి విజిలెన్స్ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ విచారణలో నిజాలు నిగ్గు తేలితే ఆ కేసును ఏసీబీకి అప్పగించే అవకాశం ఉందని కూడా మాకు సమాచారం అవుతుంది. ఈ మేరకు ఆయన ఏ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇతర అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించింది. సోమవారం నుంచి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నెల రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో పలు అక్రమాలు చేసినట్లు అంబటి రాంబాబుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎకరం 10 లక్షలు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మారన్న ఆరోపణలు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు వసూలు చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరికి చెందిన ఓ వైసీపీ నేతృత్వంలో ఈ అక్రమాలు జరిగినట్లు ఆయన పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా కొండమూడులో ముగ్గురాయి వ్యాపారాల నుంచి 5 ఏళ్లలో 10 కోట్లు వసూలు చేశారనే ఫిర్యాదులు కూడా విజిలెన్స్ అధికారులకు అందాయి. విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్లో పోస్టు 7 లక్షలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇత్యాది కేసులను ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సోమవారం నుంచి విజిలెన్స్ అధికారులు అంబటి రాంబాబును విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ విచారణలో వాస్తవాలగిన నిగ్గు తేలితే ఈ కేసును ఏసీబీకి అప్పగించే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ.